విచారణ పేరుతో అల్లు అర్జున్ గారిని స్టేషన్ తీసుకెళ్లారు కదా, అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం అయితే ప్రస్తుతానికి లేదండి. కారణం ఏంటి చెప్పమంటారా? అల్లు అర్జున్ గారి యొక్క రీజన్గా చెప్పాలంటే దీంట్లో నాకు తప్పేం కనిపించట్లేదు. దానికి కారణం ఏంటంటే ఇది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. ఆయన ఏమీ అక్కడికి వచ్చి రమ్మనమని చెప్పో లేకపోతే ఇది చేసే జరగలేదు. అవును, పట్టించు. ఇప్పుడు అల్లు అర్జున్ ఏమిటంటే ఇలా జరుగుతుందో అతను కూడా అనుకోలేదు. అతను ఏంటంటే మామూలుగా జనరల్గా ఇలా రాకుండా థియేటర్కి వెళ్ళాలనుకుంటే మీరు ఒక విషయం చెప్తున్నానండి. అల్లు అర్జున్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంతమంది జనాల్లో చూడవలసిన అవసరం ఏమైనా ఉందా? ఆయనకి తెలీదా? ఆయన షూటింగ్ చేయట్లేదా? ఆయన షూటింగ్ చేసినప్పుడు ప్రతి షాటు తెలుస్తుంది కదా. వాళ్ళకి ప్రత్యేకమైన థియేటర్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి అన్నీ ఉన్నాయి కదా. ఇది ఏ సపోర్ట్ ఏమైనా ఉంటుందో అల్లు అర్జున్కి కేసు విషయంలో? ఎవరిదో పవన్ కళ్యాణ్ సపోర్టా? వాళ్ళు బ్యాలెన్స్గా ఉంటున్నారు. చిరంజీవి గారును వీళ్ళు కూడా, మన అల్లు అర్జున్ కూడా చిరంజీవి గారు ఇంటికి వెళ్ళాడు కదా, వెళ్తే వాళ్ళ యొక్క ఇది మనకేం న్యూస్ ఏం తెలియట్లేదు కదా. అందుమూలాన ఏంటంటే వాళ్ళు అటు ఇటు కాకుండా ఎందుకు బ్యాలెన్స్గా ఉంటున్నారంటే ఇప్పుడు వాళ్ళ క్యారియర్ ప్రకారం ప్రజల్లో ఎటువంటిది రాకూడదు. ఎందుకంటే ఒక ఆమె చనిపోయింది, బాబు చూస్తే హాస్పిటల్లో ఉన్నాడు. ఇది ఏమైనా అయ్యిందంటే పబ్లిక్లో మళ్ళీ దీన్ని గవర్నమెంట్ తోటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకళ్ళకి సపోర్ట్ చేసుకోలేక కాదు, ఇంటర్నల్గా ఎందున్నా దాని పైకి ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ థియేటర్కి వెళ్ళాడు. అక్కడ ఏంటంటే కొన్ని పొరపాట్లు ఎలా జరిగాయి అంటేను ఇది అతి ఉత్సాహం అండి. అతి ఉత్సాహం ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే థియేటర్కి చాలామంది యాక్టర్స్ వెళ్తూ ఉంటారు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళి ఎండింగ్లో వచ్చేస్తూ ఉంటారు ఎవరికి తెలియకుండా. ఎన్నో చోట్ల అలా జరుగుతూ ఉంటుంది. ఇది కేవలం ఏమిటంటే అభిమానులని ఒక విధమైన ఉత్సాహపరచాలి. అభిమానుల్లో నాకు కూడా ఇంతమంది నా యొక్క గ్రామర్ ఏమిటి, నా ఇదేమిటి అని చెప్పి నేను చాలా హై లెవెల్లో ఇటు పవన్ కళ్యాణ్ ఏమిటి, జూనియర్ ఎన్టీఆర్ ఏంటి, లేకపోతే వీళ్ళేంటి, వీళ్ళందరికంటే కూడా నేను ఇంకా చాలా ఎక్కువ అనేటటువంటి ఒక భావంతో, అంటే నా రేంజ్ చాలా వెళ్ళిపోయింది ఇంకా అని చెప్పి ఒక విధమైనటువంటి అందరిలో కల్లా నేనే నెంబర్ 1 హీరో అయిపోవాలి, నేనే మొదటి స్థానంలో ఉండాలి, పుష్ప సినిమా బ్రహ్మాండమైనటువంటి కలెక్షన్స్ తోటి ఇదవ్వాలి అనేటటువంటి కొంతమంది మనకు తెలుసు కదా. రాజకీయ నాయకులు ఎంతోమంది అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఓన్గా వచ్చారు. ఆ సభలకి దానికి వీళ్ళు తీసుకెళ్ళడము, నాకు కూడా ఇంత పరపతి ఉంది, నా వెనకాల ఇంతమంది జనం ఉన్నారు, నేను రేపు పొద్దున మీరు ఎలక్షన్స్లో నాకు సీట్ ఇస్తే ఈ ఓట్లన్నీ నాకే పడతాయి, నేను నేటువంటి విధమైనటువంటి భావన అవతల వాళ్ళు కలిగించాలనేటటువంటి ఇది జరుగుతూ ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ యొక్క ఫ్యాన్స్, దీంట్లో ఫ్యాన్స్ అయ్యొచ్చు, అభిమానులు అయ్యి ఉండొచ్చు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది పోస్ట్ మ్యాన్ అయ్యింది. జనం ఏంటంటే చూడాలనేటటువంటి ఒక విధమైన ఫస్ట్ డే నాడు ఎక్కువగా వచ్చేది అభిమానులే ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఈ యంగ్ పీపుల్సే వస్తూ ఉంటారు. ఇప్పుడు పుష్ప సినిమా నేను ఫస్ట్ డే నాడు నేను చూశాను, ప్రసాద్ దాంట్లో వేసినప్పుడు నేను చూశాను. నాకు అనిపించింది అతనైతే బాగానే చేశాడు, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది. కానీ ఏంటంటే దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయండి. ఏం తప్పులు ఉన్నాయంటే ఆ సినిమాలో పోలీసు వాళ్ళని